అందరికీ నమస్కారం. ఈరోజు మన వీడియోలో 2025వ సంవత్సరంలో శ్రావణ మాసం ప్రారంభం ముగింపు తేదీలు ఎప్పుడు, అలానే ఈ మాసంలో వచ్చే ముఖ్యమైన పండుగలు మరియు శ్రావణ మాసం ఎందుకు విశిష్టమైనదో ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. శ్రావణ మాసం ఎప్పుడు స్టార్ట్ అవుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. 2025వ సంవత్సరంలో శ్రావణ మాసం జూలై నెల 25వ తేదీ శుక్రవారం శ్రావణ శుద్ధ పాడ్యమి తిథి రాత్రి 12:08 ప్రారంభమై ఆగస్టు నెల 23వ తేదీ శనివారం శ్రావణ బహుళ అమావాస్యతో శ్రావణ మాసం అనేది ముగుస్తుంది. శ్రావణ మాసంలో వచ్చే ముఖ్యమైన పండుగలను ఇప్పుడు చూద్దాం. జూలై నెల 29న నాగుల పంచమి వచ్చింది. ఈరోజు నాగుల పంచమిని జరుపుకోనున్నాము. ఆగస్టు నెలలో పౌర్ణమికి ముందు వచ్చే 2వ శుక్రవారం నాడు మహిళలందరూ విశేషంగా జరుపుకునే వరలక్ష్మి వ్రతాన్ని జరుపుకోనున్నాము. ఆగస్టు 9న శనివారం రోజున పౌర్ణమి వచ్చింది. ఈ రోజున మనం రాఖీ పౌర్ణమిని జరుపుకోనున్నాము. ఆగస్టు 16వ తేదీ శనివారం అష్టమి తిథి ఉంది. ఈ 16వ తేదీన శ్రీకృష్ణ అష్టమిని జరుపుకోనున్నాము. దీనిని శ్రీకృష్ణ జన్మాష్టమి అని కూడా అంటారు. ఆగస్టు 23వ తేదీ శనివారం శ్రావణ బహుళ అమావాస్య వచ్చింది. ఈ రోజుతో శ్రావణ మాసం ముగుస్తుంది. ఈ విధంగా శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతం, రాఖీ పౌర్ణమి, శ్రీకృష్ణ అష్టమి, మంగళగౌరి వ్రతాలను జరుపుకోనున్నాము. మాసాలన్నిటిలో శ్రావణ మాసం చాలా విశిష్టమైనది. శివకేశవులు అనే భేదం లేకుండా ఇద్దరిని పూజించే మాసం శ్రావణ మాసం. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం చంద్రుడు శ్రవణ నక్షత్రానికి దగ్గరగా ఉండడం వలన ఈ మాసానికి శ్రావణ మాసం అనే పేరు వచ్చింది. శ్రీమన్నారాయణుని జన్మ నక్షత్రం శ్రవణ నక్షత్రం అని, శ్రావణ మాసం లక్ష్మీదేవికి చాలా ప్రీతికరమైనది అని పురాణాలు చెబుతున్నాయి. ఇంకా చెప్పాలంటే శ్రావణ మాసంలో శ్రీకృష్ణ అవతారం జరిగిందని పురాణాలు తెలుపుతున్నాయి. శ్రావణ మాసంలో వచ్చే ప్రతిరోజు చాలా ప్రాముఖ్యమైనది. ఈ మాసంలో వచ్చే శుక్రవారాలు చాలా ప్రాముఖ్యమైనవి. లక్ష్మీదేవి కటాక్షం కోసం శుక్రవారం మహిళలందరూ వరలక్ష్మి వ్రతాలు ఆచరిస్తారు. వ్రతాలు చేయడం ద్వారా మహిళలకు సౌభాగ్యం, లక్ష్మీ కటాక్షం వస్తుందని విశ్వసిస్తారు. ఈ వీడియో మీకు చాలా బాగా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.